నేను గవర్నమెంట్ టీచర్స్ అంటే 33 మండలంలో అన్ని దగ్గర అసలు నడుస్తున్నాయి. నేను మన వీడియోస్ ముందు 10 టైమ్స్ మాట్లాడినా, ఒక 10 టైమ్స్ మాట్లాడినా. వాళ్ళు చెప్పిన సార్ మేము 5 మా దగ్గర పెద్దలు ఉన్నారు ఇట్లా ఉంటే వాళ్ళు చెప్పినట్లా నడిచాను. ఏదైనా అనలేదు కంపల్సరీ. ఇది ఏమున్నట్టు లాస్ట్ మనకు అంటే మొన్న భీమగల్ ఏమంటే ఇప్పుడు 4 లాంగ్ నుంచి నేను ఇస్తాను లాగుతాను సార్. మీరు ఇచ్చిన రిపోర్ట్ నేను సార్ గతంలోనే 1980లో ఒకసారి ఇక్కడే గవర్నమెంట్ ఫైట్ అయింది. అప్పుడు ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ నిజామాబాద్ అప్పుడు నక్కరేదో మూమెంట్ అప్పుడు లారీ వెళ్ళి లోకల్ గతంలో ఏం జరిగింది కూడా తెలియాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సార్. ఒక చిన్న విషయం, గత చంద్రబాబు నాయుడు సార్ పీరియడ్లో కూడా కాలం కాకపోతే మాకు నీటి ఎద్దడి చాలా ఉండేది. తాగడానికి నీళ్ళు లేవు, తాగడానికి లేవంటే మనం వాడుకోవడానికి ఇక్కడ లేదు. సాగునీరు లేదు, తాగునీరు లేదు. కాకపోతే అప్పుడు మేము రైతులందరం కట్టడి చేసుకొని ఇక్కడ నీళ్ళు లేకపోతే సౌకర్యం అది ఏంటి మా సొంత భూములలో రిగ్గేసుకొని పైప్ లైన్ వేసుకొని సరఫరా చేసుకున్నాం. అలాంటి విషయం వచ్చిందనే ఇంత ప్రాబ్లం కోసం ఇంత తాపత్రయం. లేకపోతే మాకు ఇంత మంచి పాయింట్ ఇక్కడ ఏమైందంటే చెక్ డ్యామ్ కట్టుకు ఇప్పటికీ నీళ్ళు ఉండేది. లేకుంటే ఈ పడికి దాన్ని దృష్టిలో మేము ఇస్తాం సార్. 8 లక్ష పడగల ఇంతకుముందు మా సత్యం చెప్పినట్టు మా తమ్ముడు అన్నీ ఉన్నాయి సార్. మాకు లావాదేవీలు అన్నీ ఆర్మూరు నిజామాబాద్ అనేసరికి ఒక్క రోజులో నా బాగంతా పోతుంది సార్. మీకు అర్థమైంది చంద్ర ఇలా 6 వేరే మండలి లేదు. డబ్బులు ఇంత మేము దంద చేయాలంటే ఎంతో దంద చేస్తుంది సార్. వ్యాపారం చేయాలి సార్. అచ్చి డబ్బులు మీరు సీట్ కూడా మాది సార్. మళ్ళీ ఎస్ఐ గారు కూడా సీట్ కూడా మాదే సార్. వెలుగు ఆఫీస్ మాదే సార్. డిప్యూటీ ఆఫీస్ మాదే సార్. అన్ని అధికారులకే సార్ మేము ఇచ్చిందంతా చేసుకోలేదు సార్. చూడండి సార్, దాన్ని దృష్టి మమ్మల్ని మాట్లాడు సార్. ఇది ఒకటే సార్ మీరు ప్రాధాన్యపడేది. ఓకే, మీకు చెప్తున్నా అందరికీ నమస్కారం. ఇది మన ఇసుక వాహనం ఆల్రెడీ ఇది గవర్నమెంట్ తెచ్చింది. అంటే మన డిస్టిక్లో ప్రతి మండలంలో జరిగింది. మన దగ్గర బాగా లేదు. మన దగ్గర ఆల్రెడీ మన మండలంలో ఎయిర్పోర్ట్ వెంకటపూర్ పుట్టిన 3 పాయింట్ గవర్నమెంట్ ఇచ్చింది. అదే కాక మనం ఇంకా 7 పాయింట్ పెట్టినాం. అది దానికి ఇంకా పర్మిషన్ రాలేదు. కంపల్సరీ మన కోసం ఇల్లు ఆగిపోయి దానికోసం మనం ఇక్కడ ఇసుక ఇస్తున్నాం. ఇది కంపల్సరీ నేను చేయాలి. ఆల్రెడీ ఆన్లైన్ అప్లై ఉన్నది. ఎల్పూర్ మండలంలో దాదాపు మనకు ఇప్పటిదాకా ఎందరు అప్లై చేసిందంటే మళ్ళీ 8 మంది చేసిండ్రు. 8 మంది చేసిండ్రు. కంపెనీ అది ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఫస్ట్ నుంచి శాంక్షన్ అయిందట. ఇప్పుడు ఏమున్నది, అందరు మండలం నడుస్తుంది. మన మండలంలో నడాలని ఆ ఉద్దేశంతోనే అవును చెప్పాలి. మనం కొత్తగా ప్రపోజ్ ఏది పంపినట్టే చెప్పాలన్నా. పచ్చల నడుకులో పెట్టినా, ఓకేనా, అక్లూరు పెట్టినా, మోతే పెట్టినా, రామాయణపేట పెట్టినా, ఆల్రెడీ కుమ్మన్ పెళ్ళి కొంచెం ప్రాబ్లం ఉంది ఆపినా, కొత్త పెళ్ళి బి పెట్టినా, ఈ ఎల్పూర్ వెంకటపూర్ కుక్నూర్ ఈ 3 పాయింట్ గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చాను. దీనికి వెళ్ళి అప్లై చేస్తున్నాను. పచ్చల కూడా ఉంది. పచ్చల నడు కూడా పెట్టినా. అంటే అక్కడి నుంచి ఇంకా అంటే ఎందుకోసం అంటే బాగా లాంగ్ అవుతున్నది. దగ్గర అయితే ఆ ఉద్దేశంతో పెట్టినాం. ఇది ఎక్స్క్యూజ్ చేయరు సార్ ప్లీజ్. మీరు నా చేతిలో లేదు. ఎక్స్క్యూజ్ చేయమని నేను కోరుకుంటున్నాం సార్. వేల్పూర్ మా భూగర్భ జలాలు నిండిపోతాయి. మమ్మల్ని మీరు కాపాడుంటారని మేము ఎక్స్క్యూజ్ చేసి పంటలు ఎండిపోతాయి సార్. లేకుంటే మేము ఆత్మహత్య. మాకు ఏ రంగం లేదు. మీరు కావాలని తీస్తే ఆత్మహత్య.
మేము అమినాపూర్ వాళ్ళకి కానీ లక్కూర వాళ్ళకి కానీ పడిగల వాళ్ళకి కానీ ఎప్పుడైనా వాళ్ళ గుళ్ళ అవసరాలకు కానీ నేను ప్రభుత్వ అవసరాలకు కానీ వాళ్ళు వచ్చి మమ్మల్ని నడితే ఇచ్చినాం సార్. ఎప్పుడు కూడా అర్థం లేదు, మీతో సంప్రదించినాము, మీకు చెప్తూనే వాళ్ళకు కూడా ఇచ్చినాం సార్. మాకేదైనా వాళ్ళ దగ్గర ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళ దగ్గర పోయినాం సార్, మనం అవసరం ఉంటే పోయినాము, తెచ్చుకున్నాం సార్. అట్లా అంటే అన్అఫీషియల్గా సహకారం చేస్తున్నాం సార్. ఎప్పుడు కూడా మేము మేమని భేదాలు పెట్టుకోలేదు సార్. ఇప్పుడు అట్లనే సహకరిస్తాం సార్. కాకపోతే అఫీషియల్గా మీరు పెంచేసరికి మాకు అంటే వేరే అవుతుంది అంటే ఇక్కడికి ఇంకా ఎన్ని తరలిపోతాయో ఎంత తీసుకుంటారు అనేది మాట్లాడినా ఇలా సంగతి అంటే సరే ప్రాబ్లం ఉన్నది మాకు ఎట్లా చెప్తే సరే చూద్దాం. మాకు ఇది ఆన్లైన్ చేసాం కదా, అది కంపల్సరీ పంపని పడుతుంది. ఇంతకుముందు ఇప్పుడు 6 రోజులు వస్తారు, నిజామాబాద్లో వస్తారు, వాళ్ళకు కూడా ఆన్లైన్ చేసి వాళ్ళకు కూడా ఇద్దామా సార్? 2018లో ఇచ్చేది లేదు సార్. ప్లీజ్ అట్టనుకుంటే మొత్తం ఇసుకంతా ఖాళీ అయిపోతుంది సార్. మేము ఇచ్చేది లేదు. వీడిస్ మెంబర్ సార్, తిన వీడిస్ మెంబర్, తన వీడిస్ మెంబర్, తిన వీడిస్ మెంబర్. 2018లో వీళ్ళు గవర్నమెంట్ పాయింట్ నడిచిన వీళ్ళు స్వయాన యూజ్ చేస్తారు. ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నారు, గ్రౌండ్ వాటర్కి ఎటువంటి ఇబ్బంది అయింది. ఏమో బలరాకు లేకపోతే సార్ ఒక బోర్ను నెలకు 8,000 రూపాయలు రెంట్ తీసుకొని బలరాకు రెంట్ తీసుకొని చెరు నింపుకున్నాం. ఈ చెరు లేకపోతే అంటే అప్పుడు మాకు ఈ కాలంలో నీళ్ళు రాకపోతాయి. ఈ చెరు నింపుకున్నాము, ఇంకొక చెరు నింపు 3 చెరువులు నీళ్ళు వాటర్ లేక దాన్ని ఇవ్వడం సార్. ప్లీజ్ రిక్వెస్ట్ సార్. తప్పు మాట్లాడు జర్నల్ చెప్తున్నాను సార్. గవర్నమెంట్ ఉద్దేశంతో నేను చెప్తున్నా కానీ నా పైన పర్సనల్ అయితే ఉండదు. సరే మీరు ఇచ్చిన బడ్జెట్ కొంచెం మీరు మాకు సహాయ సహకారాలు అందించాలా సార్?